నాయుడు గారి కుటుంబం, అన్నగారి కుటుంబం, విచిత్ర కుటుంబం. ఇందులో ఏదో మిస్ అవుతుందే. కొండన్న కుటుంబం. ఈ వీడియోలో మనం పోస్ట్ మార్టం చేయబోయే సినిమా కొండన్న కుటుంబం, అదే ది ఫ్యామిలీ స్టార్. ఇంకా సినిమా ఓపెన్ చేస్తే మన మోనాలకి పెళ్లి. కూర్చుని ఏందమ్మా అంత డల్గా ఉన్నావు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా అని పక్కన వాళ్ళు అడగడంతో మన అక్క పిచ్చి ఉండాలి, వెర్రు ఉండాలి, నాకు తక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి. ఆవిడ ఏం అడిగిందో నువ్వేం చెప్తున్నావు? ఓకే, ఇంకా మన కొండన్న ఎంట్రీ. సూపర్ మ్యాన్ ల గాల్లోకి ఎగిరి అటు ఇటు దూకి మొత్తానికి రేషన్ షాప్ కి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దోశలు వేసుకోవడానికి డబ్బులు లేకపోతే సీజీ దోశలతో మేనేజ్ చేస్తారు. ఇంకా మన కొండన్న తెలివైనడు, అందగాడు కాబట్టి సో ఆటోమేటిక్ గానే అమ్మాయిలు పడిపోతూ ఉంటారు. తన ఆఫీస్ లో కూడా కొంతమంది అమ్మాయిలు పడిపోవడంతో మనోడు 4 ఫ్యామిలీ డైనామిక్ చెప్పి ఆ అమ్మాయిని మోటివేట్ చేసి పంపించేస్తూ ఉంటాడు. ఇంకా మన కొండానికి 2 అన్నయ్యలు ఉంటారు. ఒక అన్నయ్యని ఎందుకు పెట్టారో అలాగే తెలియదు, పక్కన వేసేయండి. ఇంకో అన్నయ్య ఉంటాడు. ఒక రోజు మన కొండన్న వరి ఏందన్న సక్కగా జాబ్ పట్టుకున్న కాలేదు తిరుగుతున్నా, ఇక్కడేమో నీ పిల్లలు పోషించాలి నేను అని అందొద్దాం మన ఆవిడ ఆల్కహాలిక్ అయిపోతాడు. దీనమ్మ బతుకు అని తన భార్య పిల్లల్ని వాడే పోషించుకోవాలి. బట్ ఇక్కడ మనల్ని ఏం చేస్తాడు, తన ఫ్యామిలీని మొత్తాన్ని పక్కన ఎత్తేసి మందుకు బానిస అయిపోతాడు. దీంతో మన కొండన్న దీనమ్మ నష్టంగా అడిగటుండేరా, అడక్కపోయి ఉంటే వాడికి వాడు జాబ్ కొట్టి వాడి ఫ్యామిలీని వాడు చక్కగా చూసుకుంటుండే. ఇప్పుడు ఆడు మందు తాగుతూ ఆడి పిల్లల భారం కూడా నా మీద వేసేసిండు. ఏం చేయాలి, ఇంకా ఫ్యామిలీ మ్యాన్ అన్న కష్టాలు తప్పవు, దట్టు మిడిల్ క్లాస్ మ్యాన్ నేను, నా కష్టాలు తప్పవు. అప్పుడే మన కొండన్న ప్రపంచంలోనే మోస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టార్ అని తెలుసుకున్న మన హీరోయిన్ కొండన్న ఇంట్లో జాయిన్ అవ్వడం, మన కొండన్న ఆ అమ్మాయిని చూసి ఇంప్రెస్ అవ్వడం, ఆ అమ్మాయి కూడా మన కొండన్నని ప్రేమించేయడం. కట్ చేస్తే ఇదంతా కూడా ఒక నాటకం. అమ్మాయి వచ్చింది కొండన్న కోసం కాదు, కొండన్నని కొండ చేయడానికి అని. దీంతో హట్ అయిన మన కొండన్న, అరే నువ్వు ఇన్ని రోజులు ప్రేమిస్తున్నావు అనుకున్నా, నా మీద తీసేసి రాస్తున్నావా, హౌలగాల్లో కనిపిస్తున్నానా నీకని 4 పీకి ఇంటికి వచ్చేస్తాడు. దీని తర్వాత మన కొండన్న, అరే డబ్బులు లేకపోవడం వల్ల ఇదంతా మస్తు డబ్బులు సంపాదించాలి. అప్పుడే 2 years బ్యాక్ మన కొండన్న ఒక ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. సార్ అప్పుడు మీరు జాబ్ ఇస్తానన్నా రిజెక్ట్ చేసేసాను కదా, ఇప్పుడు నాకు ఆ జాబ్ కావాలనిగానే, సరే జాబా తీసేసుకో అని అంటాడు. అంతటితో ఆగిపోకుండా నాకు 2 years శాలరీ కూడా అడ్వాన్స్ గా కావాలి సార్ అంటాడు. ఇక్కడ మన జగపతి బాబు 2 years శాలరీ అడ్వాన్స్ ఇచ్చి అమెరికాకి కూడా పంపించేస్తాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీ CEO ఎవరో కాదు, మన హీరోయిన్. దీంతో రియలైజ్ అయిన మన కొండన్న ఇప్పుడు ఆ 2 years శాలరీ ఎక్కడిచ్చి డబ్బుకు రావాలా అని సందిగ్ధంలో ఉండగా మన హీరోయిన్ ఆల్రెడీ మన హీరోకి పడిపోయింది కాబట్టి ఏ షరతు లేకుండా మనోడికి జాబ్ కూడా ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన కొండన్న ఆఫీస్ లోనే స్నానం చేయడాలు, లుంగితో తిరగడం, అమ్మాయిల ముందు కట్ బనీన్స్ చేసుకుని ఎక్స్పోజ్ చేయడాలు, అబ్బో చాలా ఆడ్ గా బిహేవ్ చేస్తాడు. కానీ మన హీరోయిన్ ఏమీ అనదు. కానీ నాకు ఇక్కడ ఇంకో డౌట్, మన కొండన్న చేస్తుంటే హీరోయిన్ ఎలాగో ఏం అనట్లేదు కాబట్టి ఆఫీస్ లో మిగతా ఊళ్ళందరూ కూడా ఎలాగే చేస్తే పరిస్థితి ఏంటంటారు? ఓకే, దాని తర్వాత మన కొండన్న ఫస్ట్ 1 శాలరీ కూడా క్రెడిట్ అయిపోద్ది. ఇలా కనిపిస్తున్నా మీకు కొండల పక్కల కనిపిస్తున్నానా అని ఫీల్ అవ్వకండి. ఈ సినిమాలో హీరో 2 years అడ్వాన్స్ ముందే తీసేసుకున్నా కూడా ఫస్ట్ మంత్ శాలరీ ఏ కట్టింగ్స్ లేకుండా ఫ్లైట్ చార్జెస్ మాత్రమే కట్ చేసుకుని మిగిలిన డబ్బులు యాసిడ్ చేసేస్తారు. ఇంకా దాని తర్వాత మన హీరో హీరోయిన్ కలిసిపోయారు అన్న సందర్భంలో మన కొండన్న ఒక సర్ప్రైజ్ ఇస్తాడనమాట. అరే దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు మేడం, అది మా ఫ్యామిలీని ఎడగొట్టాలని చూసింది, మా ఫ్యామిలీ గురించి బ్యాడ్ గా థింక్ చేసింది, అట్లాంటి దాంతో స్నేహం చేయడమే సరాకు, ఇంట్లో తెచ్చి పెట్టుకుంటానా అని అంటాడు. మరి దీనికి ముందే ఎవడరా హీరోయిన్ ని ఒక విలన్ ఫోటో తీసాడని ఆడి మక్కలు ఎరగొట్టి ఫోటో డిలీట్ చేయించాడనమాట. ఫోటో డిలీట్ చేయించడమే కాకుండా దాని అనగానే నేనున్నాను అనే స్పీచెస్ కూడా ఇచ్చేస్తుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి విడిపోవాలి, క్లైమాక్స్ లో కదా కలవాల్సింది, అప్పటిదాకా సాయదీయాలి కదా, తప్పదు ఇలాంటివి. ఓకే, ఇంక క్లైమాక్స్ వచ్చేసింది. మన హీరో ఎవరినైతే మక్కలు ఎరగొట్టి మంచం మీద పడుకోబెట్టాడో ఆడితోని హీరోయిన్ పెళ్లి. ఈ పెళ్లిని జగపతి బాబు కూడా ఆపలేడు. అలాగే మన కొండన్న వెళ్ళిన ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుద్ది కాబట్టి కొండన్న అకౌంట్ లో 10 crores క్రెడిట్ చేస్తాడు మన జగపతి బాబు. దాని తర్వాత థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన కొండన్నతో ఆల్రెడీ మన కొండన్నకి తెలిసిన విషయాలు తెలియని విషయాలు కలిపి తెలిసి తెలియని విషయాలు చెప్పడంతో మన కొండన్న రియలైజ్ అయిపోయి దాన్ని తెలియకుండానే ఇదంతా చేశానని తెలుసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి అర్థం కాలేదా? క్లైమాక్స్ లో కొండన్న ఎందుకు రియలైజ్ అయ్యాడో కూడా నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఇంకేముంది, మన కొండన్న వెళ్ళి విలన్స్ కొట్టేసి హీరోయిన్ తో పెళ్లి చేసేసుకుంటాడు. ఇంతటితో ది ఫ్యామిలీ స్టార్ మూవీ సమాప్తం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఫస్ట్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో ఇచ్చేసి
నన్ను కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.